19:25. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదు. ఇలాగు నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరెవరును కాదు. నేనే కనులారా ఆయనను చూచెదను. మీ శ్రమలలో, మీ కన్నీటిలో, మీ బాధలలో ఆయనను చూడాలి. ఎంత గొప్ప విజయం పొందాడు. చరిత్రలో విశ్వాసుల యొక్క ఆ గొప్ప చరిత్రలో మహా గొప్ప దైవజనుడిగా నిలబడ్డాడు. సాతానే భయపడి ఓడిపోయింది యోగును చూసి. సాతాను అనుకుందంటే అనవసరంగా యోగు జోలికి వెళ్ళని అనుకున్నాడని. అనవసరంగా యోగు జోలికి వెళ్ళి యోగుకి రెండంతలు దీవులు వచ్చేటట్టు చేశాను అనుకున్నాడంట. అది సిగ్గుపడింది సైతం. యోగు గ్రంథం యాకోబు పత్రిక తీయండి. కొంచెం ముందు కూడా ముందు వచ్చింది. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని అంతవరకే యోగుని తలంచుకోండి. యోగు యొక్క జీవితాన్ని మాదిరిగా పెట్టుకోండి. దేవుడు నిన్న అవమానమునకు అప్పగించాడు. దేవుడు నిన్న అందరిలో నిన్న చిన్న చూపు చూడు. నీవు గొప్ప వ్యక్తిగా దేవుడు చేస్తాడు. యోగు దేవుని వైపు కన్నులారా. యోగు స్థిరత్వానికి కారణం ఏంటి? నా విమోచకుడు సజీవుడు. 13:14 యోగు గ్రంథములో, నేనెందుకు నా ప్రాణం ఎరగా చేసుకున్నవలను చేసుకున్నాను గాని ప్రాణములకు తెగించి మాట్లాడేదను. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. చాలా చిన్న వయసులో ఈ వచనం నన్ను భయంకరమైన పరిస్థితులు తన విశ్వాసాన్ని వదులుతాడు, తన నమ్మకత్వాన్ని వదులుతాడు. ఆయన నన్ను చంపిన నేను ఆయన కొరకు కనిపెట్టుకున్నాను. రెండో వ్యక్తి దైవజనుడైన అమ్మా, నన్ను క్షమించి. దేవుని సేవ దావీదు దేవుని తన జీవితంలో అద్భుతమైనటువంటి ఆశీర్వాదం, ఎవరు పొందని దీవెన పొందాడు, ఎవరు పొందని ఆశీర్వాదం. చూడండి, దీనిగా మీకు ఎంతమందికి 23వ కీర్తన తెలుసు? 23వ కీర్తన తెలీదా? ఏంటి? మీకు ఎంతమందికి 123వ కీర్తన తెలుసు? 23వ కీర్తన ఎంత తెలుసు? 123 కూడా అంతే తెలియదు. 123 కొంచెం చిన్నది చదవండి, కొంచెం పెద్దగా. దాసుల కన్నులు తన యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలు చేతి తట్టును ఉంచినట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. అద్భుతం. ఆకాశం దాసుడైన వాడు ఆయన నా శ్రేణులలో, నా నిందలలో నీవే ఇందాక ముసలమ్మ మామ
నేను జయకుమార్ని చూపిస్తున్నాను. బడి ఉన్నాను, బడి మొదలు పెట్టండి. సువార్త మా పేరు మరి చదువు 123:1. ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. చదువు. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్టు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూస్తున్నవి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కన్నులెత్తుచున్నాను, నేను నీ తట్టు కన్నులెత్తుచున్నాను. కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కన్నులెత్తుచున్నాను, నేను నీ తట్టు కన్నులెత్తుచున్నాను. చూడండి, భయంకరమైన అపాయాలు దావీదుకి. సౌలు ఎన్నో పర్యాయాలు చంపడానికి ప్రయత్నించాడు. తాను భయంకరమైన అవిధేయతలో పడిపోయాడు. శత్రువులు దావీదుని ఘోరంగా చంపేయాలనుకున్నారు. దావీదుకి అసలు నిరీక్షణ లేదు. అయితే దావీదు జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే నిత్యము స్థిరముగా ఆయన వైపు చూస్తూ, నేను సహనముతో ఆయన కొరకు ఆయన కన్నుల నుంచి కన్నీళ్లు రాలిపోతా ఉన్నాయి. అంతే, తాను ఎంత గొప్పవాడయ్యాడో చెప్పడానికి వీల్లేదు. ఎన్నో ఘోరమైన శ్రమలు పొందాడు. చాలా భయంకరమైనటువంటి అవమానాలు పొందాడు. అయితే చాలా అద్భుతంగా దేవుని కొరకు కారణం ఆయన వైపు. నేను 3 ఉదాహరణలు చెప్పాను. ఒకటి, దైవజనుడైన మోషే యొక్క కోవలోనే అపోస్తలుడైన పౌలు గారిని కనిపెట్టుకోవాలి. రెండవది, యోబు శ్రమలలో ఎంత విజయాన్ని పొందాడు. మూడవది, దావీదు తన చిన్నప్పుడు గొర్రెలు మేపే దగ్గర నుండి ఆయన తట్టు పనులు. చిన్న వయసులో అమ్మ చనిపోయింది, భయంకరమైన పరిస్థితి. ఆయన తట్టు తండ్రి దూరం చేశాడు, ఆయన తట్టు పనులు. అది మొదటిది. నేను విజయ రహస్యం చెప్తున్నాను. మొదటి విజయ రహస్యం నేను మీకు ఏం చెప్పాలని ఆశపడుతున్నానో తెలుసా? మొదటిది, నా హృదయంలో ఉంచిన వర్తమానం. మిమ్మల్ని శ్రమ పెట్టేవారి వైపు చూడు, మిమ్మల్ని నిందించేవారి వైపు చూడు, మిమ్మల్ని తక్కువగా చూసేవారి వైపు ఆయన వైపు చూడు. మీ విశ్వాస జీవితంలో లోకం వైపు చూడు, లోకాశల వైపు చూడు, ఆయన వైపు చూడు. మీకు ఎందుకు యెషయా గ్రంథం 53వ అధ్యాయం చూపించాను. 53వ అధ్యాయం అంతా చదివించడానికి గల రహస్యం ఏంటంటే 2 కారణాలు. ఆయన ఎంత భయంకరంగా వధించబడ్డాడో చూడండి. మొదటిది, ఆయన ఏ విధంగా స్వరూపమైన సొగసైన లేనివాడైపోయాడో చెప్తాడు యెషయా. రెండవది, ఆయన తను తాను ఎట్లా అపరాధ పరిహారాంత బలైపోయాడో చెప్తాడు.
ఆయన ఎలాగ తన ప్రాణమును దారపోసాడో చెప్తాడు. ఆయన ద్వారా ఎలాగ దేవుని ఉద్దేశం నెరవేర్చబడిందో, ఆయన మరణము ద్వారా దేవుని ఉద్దేశం, దేవుని చిత్తము ఆయన నిరంతరము తండ్రినే చూస్తాం. నేను మొన్న ఆర్ ప్రసాద్ చర్చిలో నేను 7 దర్శనాలు చెప్తున్నాను. ప్రభు యొక్క 7 దర్శనాలు. యోహాను అపోస్తలుడైన యోహాను పద్మాస్ దీపములో ఆ బంగారుమయమైనటువంటి రొమ్మున దట్టి ధరించిన ప్రభువుని చూస్తున్నాడు. సువర్ణ కిరీటం పెట్టుకున్న ప్రభువుని చూస్తున్నాడు. ఇంకా దేవుని దాసుడు యెషయా అత్యున్నతమైన సింహాసనాసీనుడైన ప్రభువుని, ఇంకా అపోస్తలుడైన పౌలు సిలువలో వేలాడుచున్న ప్రభువుని, ఇంకా అపోస్తలుడైన యోహాను ఇంకేం చూస్తున్నాడు? అనేక కిరీటాలు పెట్టుకొని తెల్లని గుర్రం ఎక్కి వస్తున్న ప్రభువుని. అది విజయరాశి. మీరు ప్రభు వైపు చూడాలి. మనం కొద్దిమంది ఉండొచ్చు. మీరు జీవితం జీవించాలి. మీరు మాదిరిగా ఉండాలి. ప్రభు కొరకు గొప్ప సాక్షులుగా మీ ద్వారా దేవునికి మహిమ. విజయరాశి. యోగు ప్రభువుని చూస్తున్నాడు. అందువల్ల ప్రభు యోగుని ఆధారంగా తీసుకొని అపవాదితో సవాలు, నా సేవకుడైన యోగు ఎట్టివాడో నీకు తెలుస్తాడు. మొదటిది. తర్వాత రెండవ భాగం, ఏ విధంగా ప్రార్థన చేయాలి. 3 విషయాలు చెప్పి నేను మొదటి వర్తమానాన్ని ముగిస్తాను. 3 విషయాలు చెప్పాను. మొదటి విషయం ఏంటంటే, మీరు డైరెక్ట్గా ప్రార్థనలోకి వెళ్ళకూడదు. డైరెక్ట్గా మీ విన్నపాలు దేవునికి చెప్పకూడదు. మీరు మొదటగా ఏం చేయాలంటే, మన అవిధేయతలు ప్రభు దగ్గర అది మీకు నేర్పించాలి. చూడండి, నెహెమ్యా దీనికి మంచి ఉదాహరణ. మొదటి అధ్యాయం నెహెమ్యా గ్రంథం మొదటి గ్రంథం 4వ వచనం నుండి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఆకాశమందుల దేవా యెహోవా, భయంకరుడు అయిన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనలు స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రమును తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇజ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధంగా పాపం చేసిన ఇజ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారును పాపం చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నువ్వు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతివి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకోను. అదేదనగా, మీరు అపరాధము చేసిన ఎడల జనుల్లోనికి మిమ్మల్ని చెదరగొట్టేదను. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి